ఇది చాలా గొప్ప స్తోత్రం. సాధారణంగా నాకు తెలుసున్నంత వరకు ఎక్కడ బయట స్తోత్ర మంజరులలోనూ వాటిల్లోనూ ఎక్కడా లేదు. బ్రహ్మాండ పురాణంలో చక్కగా శంభుదేవుణ్ణి ఉద్దేశించి అసుర సంధ్య వేళలో చదువుకోవడానికి, అలాగే లలితాదేవిని ఆవిర్భవించమని దేవతలు చేసిన ప్రార్థన ఉత్తర క్షణంలో ఆవిడ అనుగ్రహించి ఆవిర్భవించినటువంటి సందర్భంలో చేసిన స్తోత్రం. మూడు ఒక వరుస క్రమంలో అలా చదవడం వల్ల చక్కగా ఇంటికి సర్వమంగళములు చేకూరుతాయి. ప్రతిరోజు అలా రోజు అసుర సంధ్య వేళలో అందులో దేవాలయంలో కూర్చుని చదవడం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం పరిపుష్టంగా లభిస్తుంది. పైగా లలితా సహస్రనామ స్తోత్రం అనేటటువంటిది చాలా గొప్పది. అటువంటి స్తోత్రం వినే ముందు ఒక్కసారి మీ అందరూ కూడా భగవన్నామం చెప్పడం వల్ల మీకు ఆ ఈశ్వరుడు యొక్క కారుణ్యం పరిపూర్ణంగా లభిస్తుంది అని ఈ స్తోత్రాన్ని మొట్టమొదటి రోజుకే అచ్చు వేయించి మీ అందరికీ అందే ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి స్తోత్రం చదవడం పెద్ద విశేషమేముంది, స్తోత్రం అయిపోయిన తర్వాత ఉపన్యాసానికి ఎడదామనే ప్రక్రియ పెట్టుకోకండి. స్తోత్రం చదవడం ఎంతో గొప్పది. ఎందుకంటే తరచూ నేను మీతో ఉటంకిస్తూ ఉంటాను, మనుష్యుడికొక్కడికే భగవన్నామని చెప్పగలిగినటువంటి అధికారం ఉంటుంది. ప్రదోష వేళ పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కాలం, ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైన కాలము అని ఉండదు. ఎప్పుడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహము పరిపుష్టముగా లభించేటటువంటి కాలం. అటువంటి సమయంలో ముందు శంభుదేవుడి గురించి ప్రార్థన చేస్తే మీరు ఎన్ని మాటలైనా చెప్పండి, అమ్మవారు మహాపతివ్రత. ఆవిడికి తనని స్తోత్రం చేయడం కన్నా ముందు భగవత్ సంబంధంగా ఈశ్వర సంబంధమైన ప్రార్థన ఆవిడ వింటే ఆవిడ ప్రసన్నురాలవుతుంది. అందున మీరు నమ్మండి నమ్మపోండి, నేను ఒక పరమసత్యం మీకు చెప్తున్నాను. సువాసినిత్వం కలిగినటువంటి ఆడది ఎవ్వరైనా సరే అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం వల్లే ఆ సువాసినిత్వంతో ఉంటుంది. అటువంటి సువాసిని అమ్మవారిని ఉద్దేశించి ఒక్కసారి ఆ స్తోత్రం చెప్తే ఆవిడ పరమ ప్రసన్నురాలవుతుంది. అటువంటిది లలితా సహస్ర వ్యాఖ్యానం వింటూ ప్రతిరోజు అటువంటి స్తోత్రాన్ని చదివితే అమ్మవారి అనుగ్రహం ఎంత పరిపుష్టం అవుతుందో ఆలోచించండి. ఇళ్లలో ఏమైనా కొద్దిగా ఇబ్బందులున్నా కూడా సర్దుకుంటాయి అమ్మవారి అనుగ్రహం చేత. తొందరగా పలుకుతుంది సువాసిని యొక్క ప్రార్థనకి, సువాసిని యొక్క అర్చనకి. అంత భక్తితో పిలిచిన మగవారికి కూడా తల్లి తల్లిగా వెంటనే బిడ్డకి పలికినట్టు పలుకుతుంది. కనుక చక్కగా రోజు ఆ స్తోత్రాన్ని అనుసంధానం చేసుకోవడం అనేటటువంటిది మనకి ఇలా దేవాలయంలో కూర్చుని లలితా సహస్ర వ్యాఖ్యాన సందర్భాంతర్గతంగా చేసుకోవడం అనేది అన్ని వేళలా కుదరదు. ఒక ప్రత్యేకమైన కాలంలో అమ్మవారు అనుగ్రహించి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అప్పుడు అంత పరమ పవిత్రమైన అవకాశాన్ని చేజేతిలో విడిచిపుచ్చుకోకూడదు. అందుకని మీరందరూ కూడా సాధ్యమైనంత వరకు సమయానికే వచ్చి ఆ స్తోత్రాన్ని అనుసంధానం చేసేటటువంటి ప్రయత్నం చెయ్యండి. హరి ఓం. నిన్నటి రోజున మీతో నేను ఆ ఉపన్యాసం యొక్క చిట్ట చివర నేను మీతో ఒక విషయాన్ని విజ్ఞాపన చేసి ఉన్నాను. ఉద్యద్భాను సహస్రాభ అన్న నామం గురించి కొంత మీకు పరిచయం చేసి ఉన్నాను. ఉద్యద్భాను సహస్రాభ అంటే ఉదయించుచున్న 1000 సూర్యుల కాంతి కలిగినది, ఉదయించుచున్న సూర్యుని యొక్క 1000 కిరణముల కాంతి కలిగినది. మీరు ఎలా అన్నా పర్వాలేదు, కానీ ఒక్కటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది. ఆయన లేదా వసిన్యాది దేవతలు ప్రకటంగా రంగును ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఆ రంగు చెప్పలేదు కాబట్టి మీరు వెంటనే ఏం చేయాలి, అటువంటి కాంతి కలిగినది అన్నాను అనుకోండి. ఇప్పుడు మీరు రేపు ఎటువంటి బట్ట కట్టుకుంటున్నారు అని అడిగారు అనుకోండి ఎవరో, అదేదో ఒక పరమ పవిత్రమైన సందర్భం కాబట్టి రేపు మీరు ఎటువంటి బట్ట కట్టుకుంటున్నారు అని అడిగారు అనుకోండి. నేను నిమ్మపండు రంగు బట్ట కట్టుకుంటున్నాను అన్నాను అనుకోండి. అప్పుడు మీరు వెంటనే ఈయన కట్టుకునేటటువంటి బట్ట రంగు ఆయన చెప్పాడా, నిమ్మపండు రంగు అన్నాడు. అంటే మీ స్మృతిలోకి ఏది రావాలి, నిమ్మపండు రావాలి. నిమ్మపండు వచ్చిన తర్వాత మీరు మనోనేత్రంతో చూడాలి, అంతేగాని గబగబా రైతు బజారుకి వెళ్ళి నిమ్మపండు కొనుక్కొని చూడక్కర్లేదు. మనస్సులో నిమ్మపండుని చూడాలి. మీరు చూస్తారు కూడా అలా వెంటనే. అప్పుడు నిమ్మపండు ఏ రంగులో కనపడుతుంది, దానికి పెద్ద తర్కం ఏమి ఉండదు, పసుపచ్చగా ఉంటుంది. కాబట్టి ఈయన ఎటువంటి బట్ట కట్టుకుంటున్నాడని మీకు అర్థమైంది, పసుపచ్చని బట్ట కట్టుకుంటాడు. అలాగే అసలు వెంటనే వసిన్యాది దేవతలతో అమ్మవారు మీకు ఒక గొప్ప అనుగ్రహాన్ని ఆ నామంలో ఇచ్చేసింది. మీరు గమనించండి. ఎందుకని
అంటే ఉద్యద్భాను సహస్రాభ అంది. బుత్ పైకి లేస్తున్నావు అంది ఆవిడ. అంటే ఇన్నాళ్ళు జీవకోటి యాత్రలో నిద్రపోతున్నవాడు ఈ నామాన్ని లోపల విని దర్శనం చేయడం మొదలు పెట్టగానే లేచాడు. అంటే ఏదో ఒక పని జరుగుతోంది, ఒక క్రియ జరుగుతోంది, ఒక మార్పు జరుగుతోంది, ఏదో ఒక గొప్ప మలుపు తిరుగుతోంది. అప్పుడు మీరు ఉదయించుచున్న సూర్యుని కాంతి ఏది మనసులో భావన చెయ్యాలి. ఉదయిస్తున్నటువంటి సూర్యుడి యొక్క కాంతి ఏ రంగులో ఉంటుంది? అది చూడని వాళ్ళు ఎవరు ఉండరు లోకంలో, ఎరుపు రంగులో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఆ ఎరుపు రంగుని వెంటనే ఆలోచన చెయ్యాలి. ఇప్పుడు ఎరుపు రంగులో ఉండడం అంటే ఆ ఎరుపు రంగు ఎవరైనా పెట్టుకున్నటువంటి కుంకుమ ఎలా ఉంటుందో అలా ఉంటుందా, వ్యాప్తి చెందుతున్నటువంటి కాంతిగా ఉంటుందా? మీరు ఒక్కసారి జాగ్రత్తగా దాన్ని భావన చెయ్యండి. ఆ సూర్యోదయం జరిగేటప్పుడు ఆ ఎరుపు రంగు ఏదో ఒక్క చోట అలా ఏదో లలాటమనందు పెట్టుకున్న బొట్టు ఎలా ఉంటుందో అలా ఒక్క బింబం ఒక్కటి ఎర్రగా ఉదయిస్తుందా? ఆ ఎరుపుతనం కాంతి ప్రవాహం కింద ఏదో పల్లానికి ప్రవహిస్తున్న ప్రవాహంలా ఆకాశం అంతా కొద్ది క్షణాల సేపు ఎర్రటి కాంతి కప్పుతుందా? కప్పుతుంది, ప్రవాహం ఉంటుంది. దీన్ని శంకర భగవత్పాదులు అత్యద్భుతంగా అనుసంధానం చేశారు. అందుకే ఆయన తనుఛాయాభిస్తే తరుణ తరుణి శ్రీ సరణిభిహి అన్నారు. శ్రీ సరణిభిహి, సరణిభిహి అంటే కాలువ, ప్రవాహము, లహరి. ఇది ఎటువంటి లహరి? ఆ ఎర్రటి కాంతి శ్రీ అన్నారు. ఆయన అమ్మ బాబోయ్, శంకరులకి శంకరులు సాటి ఆయనలా ఎవరు అనలేరు. మహాపురుషుడు శంకర భగవత్పాదులు అంటే. ఆయన సౌందర్య లహరి అన్నారు, శివానంద లహరి అన్నారు. ఇక్కడ లహరి అనకుండా శ్రీ సరణిభిహి అన్నారు. అది శ్రీ అనబడేటటువంటి ప్రవాహము. ఎప్పుడు? ఆకాశంలో సూర్యబింబం ఉదయించినప్పుడు వచ్చిన కాంతి కాదు. ఎప్పుడు కాంతి శ్రీ సరణిభిహి? మీరు అమ్మవారిని ఇక్కడ చూడడం ప్రారంభం చేస్తే, ఎర్రటి బట్ట కట్టుకున్నటువంటి అమ్మవారు లోపల నుంచి ఆవిర్భవిస్తుంటే ఎర్రటి కాంతి ఎలా వస్తుందో, ఆ కాంతి సూర్యబింబం ఉదయించినప్పుడు ఒక చోట బొట్టు పెట్టినట్టు ఆగిపోయిందా? ప్రవహించిందా? ప్రవహించింది. అలాగే ఇక్కడ మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీ ఎదురుగుండా, కొన్ని లోపల అలా ఉంచండి, మీ ఎదురుగుండా అమ్మవారు ఆవిర్భవించింది అనుకోండి. ఇప్పుడు ముందు ఎర్రటి కాంతి వచ్చింది. ఈ కాంతి కూడా సూర్యోదయంలో ఉన్న కాంతిలాగే వ్యాపిస్తుంది. ఈ వ్యాపకత్వం ఎంతవరకు ఉంటుంది అంటే, మిమ్మల్ని మినహాయించి ఉంటే తప్పు, ఆ కాంతిలో మీరు కూడా మునిగిపోతారు. ఆ కాంతి పైకి వచ్చేసేటప్పటికి ఆ ఎరుపు కాంతి మీ మీద కూడా పడిపోతుంది. పడిపోయేటప్పటికి మీరు ఆ ఎరుపు కాంతిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు పైకి చూస్తున్నప్పుడు ఏమి లేదు ఆ గదిలో. మీరు పూజామందిరంలో కూర్చున్నా, ఇక్కడ కూర్చున్నా ఏమీ లేదు. ఇప్పుడు నేను ధ్యానం చేయడానికి ఇలా కళ్ళు మూసేసుకున్నాను అనుకోండి. కళ్ళు మూసేసుకోగానే అమ్మవారి ఆవిర్భావం జరిగేటప్పటికీ చుట్టూ ఎర్రటి కాంతి నిండిపోయి, ప్రాతకాలంలో చీకట్లు విచ్చుకుంటుండగా ఎర్రటి కాంతి చుట్టూ వస్తే అందులో మునిగిపోయినటువంటి నేను ఎలా ఉంటానో అమ్మవారి ఎరుపు కాంతిలో నేను మునిగితే అప్పుడు అది ఏమిటి అన్నారు శంకరాచార్యులు వారు? అది శ్రీ సరణిభిహి అన్నారు. అది శ్రీ అనబడేటటువంటి ప్రవాహము.